దేవుని పరిశుద్ధ నామానికి వందనములు. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు దేవుడి కృప వల్ల సముద్ర తీరాన ఇక్కడ మీ అందరికీ వాక్యం చెప్తానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం కొంచెం చదువుకుందాం. దానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ యొక్క ఇంత దూరం దేవుడు నడిపించినందుకు కూడా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, నీకు వందనాలు యేసయ్యా. నాయనా ఈ దినం నా తండ్రి, ఈ దినం నైనా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క బిడ్డతో నైనా ఈ వాగ్దానం ద్వారా ప్రతి ఒక్క బిడ్డతో ఈ దినం మీరు మాట్లాడమని అడుగుతూ నా ప్రార్థన ఆలకించమని యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, అసాధ్యమైనవి ఈ లోకానుసారంగా ఉండేటివి దేవుడు సుసాధ్యం చేస్తాడు. అంటే మార్కు సువార్తలో దేవుడు అక్కడ ఏం మాట్లాడతారంటే, అందుకు యేసు దేవుని బిడ్డారా, ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్లైనాను ఈ విధమైనది అసాధ్యం అని దేవుడు చెప్తాడు. అంటే ప్రార్థన చేస్తే ప్రతి ఒక్కటి దేవుడి నామంలో కార్యాలు చేస్తాడని దేవుడు. అంటే నీ యొక్క జీవితంలో దేవుడు అసాధ్యమైన ఏమున్నా సరే, అవి అసాధ్యమైన ఈ లోకానుసారంగా ఏదున్నా సరే, దేవుడి కార్యాలు ఎలాంటివి ఉన్నా సరే నీ జీవితంలో సుసాధ్యం చేయడానికి వీలుంటుంది. బైబిల్ గ్రంథంలో ఒక దగ్గర ఆది కాండములో 17వ అధ్యాయంలో 17వ వచనంలో దేవుడు అక్కడ ఏం మాట్లాడతాడంటే, అబ్రాహాం గురించి మాట్లాడతాడు దేవుడు అక్కడ. దేవుని బిడ్డారా, అబ్రాహాంకి 99 సంవత్సరాలు వచ్చినా అతనికి పిల్లలు కలగల, సంతానం లేదు. కానీ దేవుడు ఆ యొక్క 99 సంవత్సరాలు కూడా, అంటే ఈ కాలంలో 99 సంవత్సరాలు అంటే చాలా మంది నవ్వుతారు. దేవుని బిడ్డారా, 99 సంవత్సరాలు అంటే ఇంచుమించు 100 సంవత్సరాలు, 100 సంవత్సరాలకి దేవుడు అబ్రాహాముకి సంతానం ఇచ్చాడు. ఇక్కడ మీరు చూసుకున్నట్లే దేవుని బిడ్డారా, నేను చెప్పట్లా, బైబిలే చెప్తుంది. దేవుని బిడ్డారా, అబ్రాహాంకి దేవుడు ఆ యొక్క ముసలి వయసులో సంతానం ఇచ్చాడంటే అది చరిత్ర. ఎవరికి ఈయన భాగ్యం ఆయనకి ఇచ్చాడు. దేవుని బిడ్డారా, అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అబ్రాహాంతో. ఇస్కరేణి వల్లే తన యొక్క సంతానాన్ని, దేవుని బిడ్డారా, ఆది కాండంలో 12వ అధ్యాయంలో 2వ వచనం ఉంటుంది, నీ వంశం భూభాగంలో అనేక జనాములుగా చేస్తా అంటాడు. ఇజ్రాయెల్కి దేవుని బిడ్డారా అతని ఒక తండ్రి. దేవుడు ఇక్కడ చూసినట్లయితే దేవుని బిడ్డారా, ఆయనకి అసాధ్యమైన పని ఒక ముసలి వయసు అండి. ఒక ముసలి వయసులో శారాకి అబ్రాహాముకి దేవుడు సంతానం ఇచ్చాడు. అది కూడా ముందే ఏర్పరిచి ఇచ్చాడు. తన కొడుకు పేరేంటి చెప్తారు ఒకసారి? తన కొడుకు పేరు, సంతానం ఇచ్చిన మొదటి కుమారుడు, దేవుడు ఇచ్చిన కుమారుడు పేరు మీకు తెలుసా? ఇస్సాకు. అంటే దేవుడు ముందుగానే తనకు ఏర్పరచుకొని, ముందుగానే జరగబోయే ముందు తరం గురించి, జరగబోయే సంతానం గురించి, జరగబోయే గర్భఫలం గురించి దేవుడు ముందే ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ఏమంటారు, ముందుగా అనంత జ్ఞాని. అంటే ఆయన ముందుగా చెప్పాడు ఆయనకి. అబ్రాహాముకి శారాకి చెప్పాడు దేవుడు, నీకు ఒక కుమారుడు ఇవ్వబోతున్నాను, ఆ కుమారుడికి నువ్వు ఇస్సాకు అని పేరు పెట్టాలని దేవుడు ముఖాముఖే దేవుడు మాట్లాడాడు. ఈ దినము దేవుని బిడ్డారా, ఒక రాయి ఉంటుంది, ఒక అందమైన శిల్పం ఎంత చెక్కితే అంత అందంగా మారిందంటే దేవుని బిడ్డారా, ఎంత ఈ లోకానుసారంగా ఒక విగ్రహాల్లో లేకపోతే ఒక బండనో ఒక విచిత్రమైన మనం ఒక రూపాంతరం తీసుకురావాలంటే దాన్ని ఎంత చెక్కబడితే, దానికి ఎన్ని దెబ్బలు తగిలితే ఒక అందమైన శిల్పంలాగా మారిద్ది. అంటే ఒక బండ ద్వారా కూడా మనం ఒక రూపాన్ని ఏర్పరచబడిద్ది. ఎలాగా? దాన్ని ఎంత కొట్టగలిగితే, ఎన్ని దెబ్బలు పడితే దానికి అందమైన శిల్పంగా మారిద్ది. అంటే అసాధ్యమైంది అనుకుంటాం మనం ఈ లోకానుసారంగా, దేవుడు దాన్ని సుసాధ్యం చేస్తాడు. ఈ లోకానుసారంగా మనకి ఏది కావాలో మనకి అది కావాలి. ఈ యొక్క పని మనకు కావట్లా. ఈ లోకానుసారంగా ఈ మనిషి నాకు విలువ ఇవ్వట్లా, నాకు ఈ లోకానుసారంగా ఒక జాబ్ లేదు, నాకు ఈ కాలంలో నా తల్లిదండ్రులకు చూసుకోవడానికి సరైన నాకు డబ్బు స్తోమత నాకు లేకపోయిన వల్ల నేను ఇబ్బంది పడుతున్నా. కానీ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏం తెలుసా? నీకు జాబ్ లేదేమో, నీకు ఉద్యోగం లేదేమో, నీకు వ్యాపారం లేదేమో, ఈ దినం నీకు ఈఎంఐలు కట్టుకోలేని పరిస్థితులు ఉన్నవేమో, రేపు నీకు ఒక 10 మంది నీ చేతి కింద దేవుడు ఇత్తానికి రెడీగా ఉన్నాడు. దేవుడు 10 మంది నీ చేతి కింద పనిచేసే మనుషులుగా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ దినం నీకు లేదని బాధపడుతున్నావేమో, కానీ దేవుడు రేపు దినాన్ని నీకు గొప్ప కార్యం చేయబోతాడు నీ పట్ల. దేవుని బిడ్డారా, రెండో విధానంగా మోషే ద్వారా మనం చూసుకున్నట్లయితే, మోషే
ఇజ్రాయెల్ ప్రజల్ని అరణ్యంలో నడిపించినప్పుడు, ఎడారిలో నడిపించినప్పుడు దేవుడు అనేక కార్యాలు చేశాడు. భూమి మీద మనం బోరెత్తే నీళ్ళు వస్తాయి, లేకపోతే ఒక అడవిలో పోయి ఒక ఎడారిలో పోయి భూమిలో బోరెత్తే మనకేం కొన్ని అడుగుల దూరంలో నీళ్లు పడతా ఉంటాయి. కానీ బండ నుంచి అక్కడ నీళ్ళు వస్తాయా? కానీ నా దేవుడు దానికి సుసాధ్యం చేశాడు. అంటే సాధ్యం చేశాడు దేవుడు. బండ నుంచి నీళ్ళు వస్తాయండి. ఈ బండ ఉందిగా, ఈ బండ నుంచి మనకి దేవుడు నీళ్ళు రప్పించాడు. అంటే మనకి ఏం కావాలో ఆయనకు తెలీదా? నీ బాధ ఈ కాలంలో నువ్వు ఒక భయంకరమైన అంధకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నవేమో, ఒక భయంకరమైన ఆపదలో నువ్వు ఉన్నవేమో, భయంకరమైన శోధనలో నువ్వు ఉన్నవేమో. దేవుడు తెలియదు నీ బాధ. దేవుడు చూస్తున్నాడు అంటవా? కంపల్సరీ చూస్తాడు దేవుడు. బైబిల్ గ్రంథంలో ఇంకో దగ్గర దేవుడు ఏమంటాడు, ఒక గుడ్డివాడు తనకి కళ్ళు లేనందున ఆ యొక్క దారిలో యేసుక్రీస్తు తన శిష్యులు వెళ్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ ఆ గుడ్డివాడు ఏం మాట్లాడతాడు? ఆ గుడ్డివాడు దాటుకునే దేవుడు యేసుక్రీస్తు ఆ మార్గాన్ని వెళ్ళాడు. దేవుడు ఆ గుడ్డివాడిని చూడలేనంటారా? కంపల్సరీ చూసే ఉంటాడు. కానీ దాటుకుని వెళ్ళాడు. దేవుని బిడ్డారా, దాటుకుని వెళ్ళాడంటే ఆ బిడ్డ కంపల్సరీ నా యొద్దకు వచ్చి నన్ను వేడుకుంటాడు, నాకు విన్నపం చేస్తాడని చెప్పి ఆ యొక్క గుడ్డివాడి గురించి దేవుడు ఆలోచించలేదంటవా? ఈ దినం నీతో కూడా దేవుడు మాట్లాడబోతున్నాడు. దేవుడు నీకు వాక్యం చెప్పి తన దాసుల ద్వారా, తన వాక్యం ద్వారా, తన యొక్క బైబిల్ ద్వారా, తన ధర్మశాస్త్రం ద్వారా, అనేక సేవకుల ద్వారా, నీ ఆత్మీయ తండ్రి ద్వారా దేవుడు నీతో ఈ దినం మాట్లాడుతున్నాడేమో. మాట్లాడి ఉట్టికి దేవుడు మాట్లాడి వెళ్ళిపోతాడు. కానీ నువ్వు దాన్ని బట్టి నువ్వేం చేయాలి? పాటించాలి. ధర్మశాస్త్రాన్ని వినటం వల్లే కాదు కానీ ధర్మశాస్త్రాన్ని ప్రవర్తించడం ద్వారా మనకు ఆశీర్వాదాలు వస్తాయి. కొంతమంది వింటారు కానీ దాని ద్వారా ప్రవర్తించలేం, పాటించలేకపోతున్నాం. మన జీవితంలో అసాధ్యమైన సుసాధ్యం ఎట్లా చేస్తాడు దేవుడు చెప్పండి? దేవుని బిడ్డలారా, అధికారులైనా సరే, నాయకులైనా సరే, నీ పైన ఆఫీసర్లైనా సరే గద్దె దింపి నిన్ను ఆ గద్దెలు కూర్చోబెడతాను కానీ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడూ నువ్వు ఆయన పూర్తిగా నమ్మాలి, పూర్వ మనసుతో ఆయన నమ్మాలి. దేవుని బిడ్డారా, ఈ దినం నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డారా, నీ జీవితంలో అంధకర పరిస్థితుల్లో అది అసాధ్యమైన కావాలనుకుంటున్నాడేమో, దేవుడు సుసాధ్యం చేస్తానికి వీలుంటుంది. ఇది నమ్ము. ఈ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ దినం వాగ్దానం. చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీకు వందనాలు యేసయ్యా. నాయనా, మా జీవితంలో అసాధ్యమైన ఏమో నా తండ్రి, ఇక నువ్వు సుసాధ్యం చేసే దేవుడు యేసయ్యా, సాధ్యం చేసే దేవుడు నా తండ్రి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి, ఈ దినం నాయన ఈ బిడ్డతో మాట్లాడమని అడుగుతూ నా ప్రార్థన ఆలకించమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.